ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే చాలామంది స్కిన్ కేర్ వీడియోస్ చూస్తాం. ప్యాకేజింగ్, పెద్ద బ్రాండ్స్ అండ్ ఆ మార్కెటింగ్కి నేనైనా మీరైనా అట్రాక్ట్ అయిపోతాం. వావ్ అనిపిస్తుంది. బట్ కానీ మన దగ్గర బడ్జెట్ ఉండదు, అది మన బడ్జెట్లో ఉండదు. కానీ మన స్కిన్కి కావాల్సిన ప్రోడక్ట్స్ మన బడ్జెట్లోనే దొరుకుతాయి. నేను మీలాగే మిడిల్ క్లాస్ అమ్మాయిని. నాకు అనిపిస్తుంది ప్రొడక్ట్స్ వర్క్ అవ్వాలంటే ఇంత కాస్ట్లీ పెట్టాలా అని. బట్ తెలుసుకోవాల్సింది స్కిన్ కేర్ అంటే ఓన్లీ ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ మాత్రమే కాదు, మన బడ్జెట్లో కూడా దొరుకుతాయి అని. ఇప్పుడు సీజన్ చేంజ్ అయింది. ఒకసారి మన స్కిన్ని మనం రివ్యూ చేశాను. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. మొన్నటిదాకా జరిగిన నా రొటీన్లో నేను జస్ట్ 2 ప్రొడక్ట్స్ని యాడ్ చేశాను అనమాట. అది నార్మల్ స్కిన్ టైప్. నా స్కిన్లో కొంచెం డల్నెస్ ఫీల్ అవుతున్నా, సో అందువల్ల నేను వాటిని బట్టి ఈ 2 ప్రొడక్ట్స్ని కూడా తీసుకోవాల్సి వచ్చింది. నేను చాలా బడ్జెట్లో తీసుకున్నాను. ఈ 2-3 డేస్కి రిజల్ట్ చెప్పి 1 వీక్కి రిజల్ట్ చెప్పి సిరీస్ లాగా నేనైతే చేయట్లేదు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని రిజల్ట్ చూడాలి అంటే అట్లీస్ట్ 4 వీక్స్ అని కావాలి. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ మంత్లీ అప్డేట్ అనుకోండి. వచ్చేసరికి నేను యాడ్ చేసిన ఈ 2 ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నాను. అండ్ కొనచ్చా లేదా పర్సనల్గా ట్రై చేస్తున్నాను. సింపుల్ బడ్జెట్లో అండ్ నా స్కిన్కి సూట్ అయ్యే ప్రొడక్ట్స్తోనే చేస్తున్నాను. ఇందులో నేను ఒక చిన్న చేంజ్ చేశాను, అందుకే ఈ వీడియో. నేను ఈ 2 ప్రొడక్ట్స్ పర్పుల్లో పర్చేస్ చేశాను అనమాట. బై ద వే, పర్పుల్ యాప్లో నిజంగా చాలా అఫోర్డబుల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఇది పెయిడో లేకపోతే బాటర్ ప్రమోషన్ అయితే అస్సలు కాదు. ఎందుకంటే నేను హానెస్ట్గా చెప్తున్నాను, ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను అనమాట పర్పుల్ని. సో ఈ యాప్లో ఏంటంటే నిజంగా లైక్ ఒక మిడిల్ క్లాస్ కావాల్సిన స్కిన్కి బడ్జెట్లో ఉండే ప్రొడక్ట్స్ అన్నీ దొరుకుతాయి. మళ్ళీ ఇంతకుముందు నా రెగ్యులర్ రొటీన్లో వచ్చేసరికి ఫాక్స్టైల్ వాళ్ళది హైడ్రేటింగ్ క్లెన్సర్ సీరం, బ్రైట్నింగ్ సీరం ఉండేది. అది ఇరిటేషన్ వల్ల నేను ఆపేసాను అనమాట యూజ్ చేయడం. అండ్ గ్లో మాయిశ్చరైజర్ యూజ్ చేశాను. అండ్ సన్ స్క్రీన్ కూడా వాడుతున్నాను అనమాట ఫాక్స్టైల్ నుండి. సో ఆ రొటీన్లో నేను ఇప్పుడు ఈ 2 ప్రొడక్ట్స్ని యాడ్ చేస్తున్నాను అనమాట. అవే ఏంటంటే ఒకటి వచ్చేసరికి పాండ్స్ డీటాన్ క్లెన్స్ ఫేస్ వాష్ అని. అది ఏంటంటే గుడ్ వైబ్స్ నుంచి రోజ్ హిప్ క్రీమ్ యాజ్ ఏ మాయిశ్చరైజర్గా యూజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ చేంజ్ అయింది కాబట్టి ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఉండాలి. సో అందువల్ల నేను ఈ 2 ప్రొడక్ట్స్ అనేవి పర్చేస్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ప్రోడక్ట్ పాండ్స్ డీటాన్ ఫేస్ వాష్ గురించి వస్తే అనమాట. ఆ ప్రోడక్ట్ దీని మీద ఫేస్ వాష్ అని ఉంది, కానీ ఇది యాక్చువల్లీ స్క్రబ్ అని చెప్పచ్చు. జెంటిల్ స్క్రబ్. ఫేస్కి అప్లై చేసినప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ లాగా తగులుతుంది. సో ఇది స్క్రబ్ యాక్చువల్లీ. దీన్ని రెగ్యులర్ ఫేస్ వాష్ లాగా అస్సలు యూజ్ చేయొద్దు. నా సజెషన్ అయితే వీక్లీ 2 or 3 టైమ్స్ యూజ్ చేయొచ్చు యాజ్ ఎక్స్ఫోలియేటర్. అయితే డెడ్ స్కిన్ సెల్స్కి అండ్ స్కిన్ బ్రైట్నింగ్కి యూజ్ అవుతుంది అని చెప్పారు. లెట్స్ సీ ఆఫ్టర్ దీని మీద అయితే 1 వీక్ అని రాస్తుంది. బట్ లెట్స్ సీ అట్లీస్ట్ 2 to 3 వీక్స్ తర్వాత. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే నేను యాక్చువల్లీ ఇది సజెస్ట్ చేయను. ఎందుకంటే ఇది క్రీమ్ బేస్డ్ అండ్ ఆల్సో దీనికి ఫ్రేగ్రెన్స్ ఉంది. కొన్ని స్కిన్స్కి ఇది ఇరిటేషన్ ఇస్తుంది అనమాట వీటి వల్ల. సో ఐ డోంట్ రికమెండ్ ఇట్ టు ద సెన్సిటివ్ స్కిన్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఆయిలీ స్కిన్ టైప్, కొంచెం ఆయిలీనెస్ ఉన్నప్పుడు హెల్ప్ అవ్వచ్చు ఇది. వెన్ ఇట్ కమ్స్ టు ద కాంబినేషన్స్, టీ జోన్ దగ్గర ఆయిల్ ఫీల్ అయినప్పుడు వీ కెన్ యూస్ దిస్. అండ్ యాక్నే, పింపుల్స్ ఉన్న వాళ్ళు అసలు యూజ్ చేయొద్దు, బికాస్ స్క్రబ్ చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. సో దానివల్ల డ్యామేజ్ అవుతుందన్నమాట. అందుకని ఐ డోంట్ రికమెండ్ దిస్ టు ద సెన్సిటివ్ స్కిన్. యాక్నే, పింపుల్స్ ఉన్న వాళ్ళకి కూడా నేను ఇది సజెస్ట్ చేయను. ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూజ్ చేయండి. ఎవరికైనా సరే ప్యాచ్ టెస్ట్ అనేది చాలా కంపల్సరీ అనమాట. అండ్ ఇది యూజ్ చేసిన వెంటనే కంపల్సరీగా మాయిశ్చరైజర్ అనేది పక్కా పెట్టుకోవాలి.
డ్రై స్కిన్ వాళ్ళైతే పక్కగా మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది ఎక్స్ఫోలియేటర్ కాబట్టి ఫేస్ వాష్ తర్వాత మనకి డ్రైనెస్ అనేది కనిపిస్తుంది అన్నమాట ఫేస్లో. సో అందువల్ల ఫేస్ వాష్ తర్వాత మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి. వచ్చేసరికి గుడ్ వైబ్స్ వాళ్ళ రోజ్ హిప్ క్రీమ్ అనమాట. నేను ఇది మాయిశ్చరైజర్గా యూజ్ చేస్తున్నాను. దీని మీద హైడ్రేటింగ్ గ్లో అని ఉంది, కానీ ఐ డోంట్ ఫీల్ హైడ్రేటింగ్ అంతగా అనిపించలేదు. ఓకే, బట్ వెంటనే జడ్జ్ చేయకూడదు కాబట్టి ఆఫ్టర్ 3 to 4 weeks I will tell you the result. I'll give you the month update of these products. 4 weeks తర్వాత వీటి రిజల్ట్స్ అనేవి చెప్తాను నేను. మళ్ళీ ఈ క్రీమ్ వచ్చేసరికి కొంచెం థిక్గా ఉంది. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ. ఎందుకంటే దీంట్లో ఇదొకటి మెయిన్గా థిక్ క్రీమ్ అండ్ ఆల్సో ఫ్రేగ్రెన్స్ ఉంది దీంట్లో. సో దానివల్ల సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా ఇది అంతగా నేను రికమెండ్ చేయను. అండ్ డ్రై స్కిన్లో లైట్ డ్రైనెస్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయండి క్రీమ్ని. ఎందుకంటే అంతగా అనిపించదు మీకు హైడ్రేటింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి నేను రికమెండ్ చేయను, ఎందుకంటే ఇది థిక్ క్రీమ్ అండ్ ఆల్సో దీంట్లో ఫ్రేగ్రెన్స్ ఉందన్నమాట. అండ్ లైట్ డ్రైనెస్ ఉన్న వాళ్ళు యూజ్ చేయండి. ఎక్కువ డ్రై స్కిన్ వాళ్ళు అయితే అసలు యూజ్ చేయొద్దు ఫస్ట్, ఎందుకంటే దీంట్లో అంత హైడ్రేటింగ్ అయితే ఏం లేదు మరి. బట్ రిజల్ట్ అనేది నేను 4 weeks తర్వాత చెప్తాను. ఇప్పుడే నేనైతే జడ్జ్ చేయలేను ఈ ప్రోడక్ట్ని కూడా, బికాజ్ ఐ వాంట్ టు గివ్ హానెస్ట్ రివ్యూ ఆఫ్ ఎవ్రీ ప్రోడక్ట్. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే రోజ్ హిప్ ఆయిల్ అనేది యాక్చువల్లీ బ్రైట్నింగ్కి అండ్ హీలింగ్కి పనికొస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో దేనికైనా మెయిన్ ఇంపార్టెంట్, నేను ఎప్పుడు చెప్తాను, ప్యాచ్ టెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్రజెంట్ నా రొటీన్లో నేను ఏదైతే ఫాక్స్టైల్ ప్రొడక్ట్స్ గురించి చెప్పానో ఆ రొటీన్లో నేను వచ్చేసరికి ప్రజెంట్ ఫాక్స్టైల్ హైడ్రేటింగ్ క్లెన్సర్. ఇది నిజంగా చాలా హైడ్రేటింగ్ ఉంటుంది. అండ్ ఇంతకుముందు సూపర్ గ్లో మాయిశ్చరైజర్ యూజ్ చేసేదాన్ని. సో దీన్ని రీప్లేస్ చేసి నేను ఈ రోజ్ హిప్ క్రీమ్ని యూజ్ చేస్తాను. అండ్ ఫాక్స్టైల్ సన్ స్క్రీన్ ఇది సేమ్ అనమాట. సో నెక్స్ట్ వీక్లో 2 times ఇది యూజ్ చేద్దాం అనుకుంటున్నాను యాజ్ ఎక్స్ఫోలియేటర్. ఎందుకంటే నేను కూడా యాక్చువల్లీ ఇది ఫేస్ వాష్ అనుకునే తీసుకున్నాను, బట్ తర్వాత తెలిసింది ఇది స్క్రబ్ టైప్ అని. సో అందుకే నేను చెప్తున్నాను అనమాట తెలియని వాళ్ళకి ముందే. నెక్స్ట్ యూస్కి పనికొస్తుంది అనమాట మీరు తీసుకోవాల్సి వస్తే. సో ఇలాంటివి యూజ్ అవుతాయి. సో ఇవే నా బేసిక్ ప్రొడక్ట్స్ అనమాట నేను యూజ్ చేసేది. నాది నార్మల్ స్కిన్ అవడం వల్ల అండ్ ఆల్సో నాకు అంతగా డల్నెస్ తప్పితే అండ్ సమ్టైమ్స్ ట్యాన్ తప్పితే నాకు అంతగా ఎక్కువ ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. సో అందుకని నావి ఇవి బేసిక్ ప్రొడక్ట్స్ అనమాట. మీకేమన్నా మీ స్కిన్ టైప్ని బట్టి మీ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయండి. మీకు పక్కా బడ్జెట్లో కావాలి అంటే యూ కెన్ యూజ్ ద పర్పుల్ యాప్. ఐ కెన్ రికమెండ్ దట్ యాప్ టోటల్లీ. నా దగ్గర ఏ ప్రోమో లైక్ నా ప్రోమో కోడ్ అప్లై చేసి తీసుకోండి అని నా దగ్గర ఏమి ప్రోమో లేదు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్, వర్డ్ ఆఫ్ మౌత్ అనుకోండి అంతే. మీరు ఆల్రెడీ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తున్నారా లేక యూజ్ చేయాలనుకుంటున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ట్రై చేసినట్టయితే ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి, ఎందుకంటే ఇది హెల్ప్ అవుతుంది ఒకరికి. ఇలాంటి బడ్జెట్లో స్కిన్ కేర్ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. జస్ట్ చూస్ వాట్ సూట్స్ యువర్ స్కిన్. That's it. Take care.